హలో ఫ్రెండ్స్, వీసీ సజ్జనర్ సార్ రీసెంట్గా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా పదవులు చేపట్టారు. హైదరాబాద్ పీపుల్ అంతా లయన్ ఇస్ బ్యాక్ అంటున్నారు. ఈయన అధికారాలు చేపట్టిన వెంటనే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు ఫ్రెండ్స్. ఏంటంటే రీసెంట్గా కర్నూలులో జరిగిన బస్సు యాక్సిడెంట్ని మాట్లాడుతూ తాగి బైక్ను రోడ్డుపై నడిపిన ఒక వ్యక్తి వల్ల ఇంత దారుణమైన సంఘటన జరిగిందంటూ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు మానవ బాంబులతో సమానం, ఉగ్రవాదులతో సమానం అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ స్టేట్మెంట్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఆయన కమిషనర్గా ఉన్నంత వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సజ్జనర్ సారు న్యాయం తరపున, బాధితుల తరపున ఉంటూ ఎంత దూరం వరకైనా వెళ్తారని ప్రీవియస్గా ఆయన డీల్ చేసిన కేసులు ప్రతి ఒక్కరికి గుర్తు ఉండే ఉంటాయి. ఇక్కడ సజ్జనర్ గారు మాట్లాడిన 100% నిజం ఫ్రెండ్స్. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళ వల్లనే చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. వాళ్ళ ప్రాణాలతో పాటు అమాయకమైన ప్రజల ప్రాణాలు కూడా తీస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని రోడ్లను పాడేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ప్రభుత్వాలను కూడా క్వశ్చన్ చేయాలి. ఈ తాగుడు విషయంలో ఎక్కడ పడితే అక్కడ వైన్ షాప్లు ఓపెన్ చేయడం, ఊళ్ళలో బెల్ట్ షాప్లకు పర్మిషన్లు ఇవ్వడం, కిలోమీటర్లకు ఒక వైన్ షాపు, ఇప్పుడు సిటీలో లిక్కర్ మార్ట్ కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్. మనం షాపింగ్కి వెళ్ళి ఎలా బట్టలు కొనుక్కుంటామో, ఎలా సరుకులు కొనుక్కుంటామో, మందులు కూడా అలా కొనుక్కునే రోజులు వచ్చేసాయి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన సిటీలో. ఇలాంటి వాటి వల్ల మద్యాన్ని సేవించే వారు ఎక్కువ అవుతున్నారు. ఇలాంటి యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. మన ప్రభుత్వాలు మరీ ఎంతగా దిగజారిపోతున్నాయంటే ఈ మద్యం అమ్మకాలను, ఎక్సైజ్ ఇన్కమ్ని అసెంబ్లీలో సైతం చెప్పుకుంటూ మేము ఇంత సంపాదించాం, లాస్ట్ గవర్నమెంట్ ఇంతే సంపాదించింది అన్నట్టుగా గొప్పలు చెప్పుకునే స్థితికి మన ప్రభుత్వాలు దిగజారిపోయాయి. ఈ ప్రభుత్వాలు మారినంత వరకు, ఈ మద్యపానాన్ని కంట్రోల్ చేయనంత వరకు దేశంలో, మన రాష్ట్రంలో ఈ మందుకు బానిసలుగా మారుతారు. ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయని సామాన్య పౌరుడు అనుకుంటున్నారు. సజ్జనర్ సార్ గారి మాటలపైన మీ ఒపీనియన్ ఏమంటారు ఫ్రెండ్స్? నిజంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉగ్రవాదులు, మానవ బాంబులు అంటారా? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.